ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నా ఏమైంది? నాన్న ఏంటన్నా ఏమైంది? ఎందుకీ కంగారు? సరే త్వరగా మీ అన్నయ్యకి ఫోన్ చేయి. వాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. ప్రమాదం? అన్నయ్యకి ప్రమాదం ఏంటన్నా? వాడు నాకు పెండం పెట్టబోయాడని తెలిసి మీ మావయ్య కోపంగా బయలుదేరాడ్రా. వాడు నా ఫోన్ లిఫ్ట్ చేయడు, అందుకే నిన్ను ఫోన్ చేయమంటాను. చెయ్యి. మావయ్య వెళ్ళాడంటే పెద్ద గొడవ అవుతుంది కదా. చెప్పరా సోదరా, ఎక్కడున్నావు? ఈ టైంలో ఎక్కడ ఉంటానురా? ఇంట్లోనే ఉన్నాను. అర్జెంటుగా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావు? అబ్బా, ఏదో చోటుకి వెళ్ళిపో, ఇంట్లో మాత్రం ఉండొద్దు. ఉంటే ఏమవుతుంది? నువ్వు నాన్నకి పెండం పెట్టిన విషయం శరత్చంద్ర మావయ్యకి తెలిసి నీకోసం ఇంటికి వస్తున్నాడు సోదరా. మీరిద్దరూ ఎదురు పడ్డారంటే పెద్ద గొడవ అవుతుంది. అందుకే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపో. భయపడమంటున్నావా? జాగ్రత్త పడమంటున్నాను. ఆయన గారి బావనే పట్టించుకోవట్లేదు, ఆయన్ని పట్టించుకుంటానా? బావగారికి పిండం పెట్టానని బావమర్ది బయలుదేరాడా? రానివ్వు, ఏం చేస్తాడో నేను చూస్తాను. సోదరా, ఈ అనవసరమైన గొడవలన్నీ ఇప్పుడు ఎందుకు? కాసేపు మొహం చాటేసుకున్నావు అనుకో, వస్తాడు, నువ్వు లేవనేసరికి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. రే చెరి, నేను ఆ ఇంటి వైపు రావటం లేదు అంటే అది భయం అనుకుంటున్నారు. అందుకే భయపెట్టి మమ్మల్ని దూరంగా తరిమేయాలని చూస్తున్నారు. మొదటిసారి తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇంకా నేను వాళ్ళకి అర్థం కాలేదంటే రానివ్వు, నేనేంటో పూర్తిగా పరిచయం చేసి పంపిస్తాను. అబ్బా, రిస్క్ ఎందుకు చెప్పన్నయ్యా? పైగా మావయ్యకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. గుండెలో ధైర్యం లేని వాడికి ఇన్ఫ్లుయెన్స్ కావాలి, కానీ నాకు అవసరం లేదు. రానివ్వు, మళ్ళీ రావాలన్న ఆలోచన రాకుండా చేసి పంపిస్తాను. ఈ ఒక్కసారికి నా మాట విను సోదరా, ప్లీజ్. నువ్వే ఈసారికి నా మాట విను. రే, చెప్పేది వినరా? నువ్వు అక్కడుంటే చాలా ప్రమాదం. నా మాట విని. రే, వీడు నా మాట వెండి కానీ నువ్వు అర్జెంటుగా పెద్దమ్మకి ఫోన్ చేయి. హలో పెద్దమ్మ, మా మావయ్య గారికి అన్నయ్య పిండం పెట్టిన విషయం తెలిసి ఇంటికి గొడవ చేయడానికి వస్తున్నాడు పెద్దమ్మ. ఏంట్రా నోరు లేస్తోంది? నిజం అదే కదా? నిజంగా అతను వద్దు అనుకుంటే మా కంటికి కనిపించని చోట మీ బ్రతుకేదో మీరు బ్రతకొచ్చు కదా. ఇలా మా ఇళ్లకి, మా ఆఫీసులోకొచ్చి గొడవలు చేసి మా పరువు తీయడం ఎందుకు? ఇలా చాటుగా ఇళ్లకు రప్పించుకొని మాకు మనశ్శాంతి లేకుండా చేయడం ఎందుకు? తప్పు చేసిన మనిషి నీ ఇంట్లో ఉంటే నా ఇంటికొచ్చి మాట్లాడుతున్నావు. ఇది పద్ధతి కాదు. నువ్వు నాకు పద్ధతులు నేర్పిస్తున్నావా? నిజంగానే మీకంత రోషమే గనక ఉంటే ఇక్కడెందుకున్నారు? మీరెందుకు మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు? అవునులే, మీలాంటి వాళ్ళకి అదొక పబ్లిసిటీ కదా. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ శరత్ చంద్ర చెల్లెలి భర్త ఉంచుకున్నాడు అంటే అది మీ అమ్మకి గొప్ప, అంతే కదా? అలాంటి వాడు మీ ఇంటికి వస్తూ పోతున్నాడంటే మీకు గొప్ప. ఏంట్రా చూపు? ఇలా 4 సార్లు వచ్చిపోతే అది వీడియో తీసి పేపర్లో వేస్తాం, టీవీలో ఇస్తామని మమ్మల్ని బెదిరించొచ్చు, మా దగ్గర డబ్బులు లాగొచ్చు, అంతే కదా?
మీలాంటి చిల్లర మనుషులు చేసే చిల్లర పనులు అవే కదా. నా చెల్లెలి భర్త ఉంచుకున్నాడని చెప్పుకోవడం నీ తల్లికి గొప్పగా ఉందా? అతని కొడుకుని అని చెప్పుకోవడం నీకు గొప్పగా ఉందా? ఇలా మరొకరి భర్తతో చాటుమాటు వ్యవహారాలు నడుపుతున్న మీ అమ్మది ఒక బ్రతికేనా? మీ అమ్మది ఒక బ్రతికేనా? ఒక బ్రతికేనా? ఒక బ్రతికేనా? ఒక బ్రతికేనా? ఒక బ్రతికేనా? రేయ్, అసలు నువ్వు చేయాల్సింది పిండం పెట్టడం కాదు. ముందు మీ అమ్మ మెడలో ఆ మంగళసూత్రం తీసేయ్. ఆ మంగళసూత్రం తీసేయ్. సూత్రం తీసేయ్. సూత్రం తీసేయ్. సూత్రం తీసేయ్. సూత్రం తీసేయ్. ఆ బొట్టు చెరిపేయ్. ఆ బొట్టు చెరిపేయ్. బొట్టు చెరిపేయ్. బొట్టు చెరిపేయ్. బొట్టు చెరిపేయ్. బొట్టు చెరిపేయ్. నువ్వా పని చేస్తే నా ఇంట్లో మనుషులెవ్వరు ఈ ఇంటి చుట్టూ తిరగరు. ముందా పని చెయ్యి. చెయ్యిరా. ఓ, నువ్వు ఆ పని చేయలేవు కదా? అయితే ఆ పని నేను చేస్తా. నేను చేస్తా. నేను చేస్తా. నేను చేస్తా. నేను చేస్తా. నేను చేస్తా. How dare you? వదలండమ్మా. నీ మీద చెయ్యి వెయ్యాలనుకున్నవాడు బ్రతకడానికి వీల్లేదు. రాయ్, మా అమ్మ విసిరేసిన ఎంగిలి విస్తరిలో తింటుందిరా నీ చెల్లి. చీ అని వదిలేసిన 5వ తనం నీ చెల్లిది. అలాంటిది మీరు మా అమ్మ గురించి మాట్లాడతారా? రాయ్, రాయ్. నా మీదే చేయి చేసుకుంటావా? చెప్తారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.